అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. శుక్రవారం కదా, అంటే చాలా ఈరోజు స్పెషల్ వీడియో అని చెప్పచ్చు, స్పెషల్ ముగ్గు అని చెప్పచ్చు. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకున్నాను. ఎందుకంటే మన ఇల్లునే, అంటే గుడి ఎంత పవిత్రంగా ఉంటుందో మన ఇంటిని కూడా మనం అంతే పవిత్రంగా ఉంచుకోవడానికి, అలా మనం ఎప్పుడు మెయింటైన్ చేయడానికి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈరోజు మీకు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు నన్ను చాలాసార్లు కొన్ని డౌట్స్ రూపంలో అడిగారు, అక్క కొన్ని ఇబ్బందులు వస్తే ఎలా మనం చెయ్యాలి ఏంటి అని చెప్పి అడుగుతున్నారు కదా. సో ఈరోజు వీడియోలో నాకు తెలిసినవన్నీ మీకు చెప్దామని అనుకుంటున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పని. అలాగే ఒక మంచి ముగ్గు పెట్టాను, పూజ అది కూడా చక్కగా చేసుకున్నాను. నేను యాక్చువల్గా బయటికి వెళ్తున్నాను ఈరోజు, చిన్న ఫంక్షన్ ఉందనమాట. దానికోసం అని చెప్పని రెడీ అయ్యాను. మీకు వీడియో అప్లోడ్ చేసేసి అప్పుడు వెళ్దామని చెప్పని. ఆల్రెడీ ఇంకొక మంచి వీడియోతో మండే మిమ్మల్ని కలుస్తాను, ఒక స్పెషల్ వీడియోతోటి. సో దానికన్నా ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి. మీరు బ్లౌజ్లో అవన్నీ అడుగుతున్నారు కదా, నేను ఏ వీడియో ఉంటే వాటి కింద వీడియోస్ లింక్స్ అన్నీ తప్పకుండా షేర్ చేస్తాను. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి, వాటి కింద లింక్స్ వాటికి సంబంధించినవన్నీ ఉంటాయి. అలాగే ఇన్స్టాగ్రామ్లో నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్నవాడు తప్పకుండా చేయొచ్చు. మరి లేట్ చేయకుండా ఈరోజు శుక్రవారం పూజ విషయాలు ఏంటి అని చెప్దాం అనుకుంటున్నాను. అన్నీ మళ్ళీ చూసేద్దాం. యాక్చువల్గా ఇప్పుడు మీకు చెప్పిందంతా నేను శుక్రవారం మార్నింగ్ షూట్ చేసింది వీడియో అంతాను. ఎందుకంటే ఆ రోజు మీకు అప్లోడ్ చేయాలి కదా ఒక మంచి వీడియో. ఫ్రైడే మంచి వ్లాగ్ తోటి ఒక మంచి కంటెంట్ రెడీ చేసుకున్నాను, దాంతో అప్లోడ్ చేయాలని చెప్పని దానికోసం ప్లాను. అది అయిపోయిన వెంటనే నేను మళ్ళీ యాక్చువల్గా ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి. దాని తర్వాత మళ్ళీ ఒక చిన్న ట్రిప్ ఉందన్నమాట, సాటర్డే సండేను. సో ఇవన్నీ బిజీగా ఉంటాను కదా అని అనుకున్నాను, కానీ ఒక్కొక్కసారి అనుకోకుండా పరిస్థితులు సహకరించకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి అంటారు కదా, అలా నా ఫోన్ నన్ను ఇబ్బంది పెట్టింది. ఆ రోజు నుంచి ఇంచుమించు శుక్రవారం కొంతసేపు పనిచేసింది. అంటే హడావిడిగా ఉన్నాను ఆ రోజు, అప్లోడ్ చేయడమే అవ్వలేదు నాకు ఫోన్ ఎందుకున్న వీడియోను. కానీ శనివారం పొద్దునకి ఏంటంటే ఫోన్ ఇంక మొత్తానికి మరి ఛార్జింగ్ ప్రాబ్లమో ఛార్జింగ్ ఎక్కట్లేదో ఏంటో తెలియదు, కానీ ఇంకా ఫోన్ అయితే మొత్తానికి స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇంకా అసలు టోటల్గాను. అయ్యో నేను కనీసం అప్లోడ్ మీకు ఏం చెప్పలేదు విషయం. శుక్రవారం బుధవారం పెట్టాను వీడియో, మళ్ళీ గురువారం శుక్రవారం శనివారం ఆదివారం 4 రోజులు లేదు కదా. ఒక మంచి కంటెంట్ అనుకున్నాను శుక్రవారం, మీకు అది షేర్ చేయలేకపోతున్నాను అని అనుకున్నాను. ఎనీవే సరే, కొంచెం హడావిడిగా ఉన్నాం కదా, మండే మంచిగా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్దాము. అప్పటి వరకును శుక్రవారం వ్లాగ్ ఆ రోజే అప్లోడ్ చేద్దామని అనుకున్నాను అనమాట. యాక్చువల్గా ఫ్రైడే రోజు ఏంటంటే కొంతమంది చాలామంది డౌట్స్ అడుగుతుంటారు, అక్క కొన్ని ఇబ్బందులు వస్తే ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి. అవన్నీ ఈరోజు వీడియోలో షేర్ చేద్దాం అనిపించింది నాకు. సరే, తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి, ఎందుకంటే మన ఛానల్లో పూజల గురించి వాటి గురించి సందేహాలు అడుగుతూ ఉంటే మ్యాక్సిమం నాకు తెలిసినవన్నీ కూడా ఎప్పటికప్పుడు కామెంట్స్ రూపంలో అందరికీ తెలియజేస్తూ ఉంటాను. దాంతోపాటు శుక్రవారం అనగానే ఒక మంచి ముగ్గు పెట్టాలనిపిస్తుంది. యాక్చువల్గా నాకు కాంపిటీషన్ ఆ మధ్యన చెప్పాను కదా మీకు, ఒక కాంపిటీషన్ ఉంది, దానికి ముగ్గులు పెట్టాలి సంక్రాంతి లోపల అని చెప్పాను. అది నాకు తెలియదు, ఇంకా ఎక్స్టెన్షన్ చేశానన్న సంగతే మర్చిపోయాను. నేను అయిపోయిందని అనుకున్నాను మొన్న. ఎందుకు ఇంకా వీడియో ఇంకా 31st దాకా, జనవరి 31st దాకా మీకు టైం ఉంది, మీరు ఏదైనా పంపించుకోవాలనుకున్నా కూడా ఓకే అన్నప్పుడు అప్పటికప్పుడు అనిపించింది, సరే ఇంకొక ముగ్గు ఎందుకు ట్రై చేయకూడదు అని. కానీ కాంపిటీషన్కి అన్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం ముగ్గులు పెడతాము. మన ముగ్గు కూడా ఏదో ఒకటి వస్తే బాగుంటుందని అందరం ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇది ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చని ఉంది. అందులో హైదరాబాద్లో ఎక్కడో ఒక మూలన నేను నాలాగా పెట్టేవాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది ఉంటారు. నేనేం గొప్ప కాదు, ఇంకా నాకేదో నార్మల్గానే వచ్చి ముగ్గులు తప్ప నాకైతే ఎక్కువేం రావు. బట్ నాకన్నా పెట్టే అద్భుతమైన ఉంటారు కదా, నాకేం వస్తుంది ఇప్పుడు అంత అవసరమా అని అనిపించేప్పుడు ప్రయత్న లోపం మాత్రం ఉండకూడదని అనిపించింది. నా చేతిలో ఉన్నది నాకు వచ్చిన ఆర్ట్ ముగ్గులు పెట్టడం, దానికి వల్లే మీరు ఎంతోమంది నన్ను ఆదరించి చూస్తున్నారు. సో ప్రయత్నించడం తప్పలేదు కదా, వస్తే వచ్చింది, కానీ రాదు అని అనుకుని పెట్టకపోవడం అది తప్పు అవుతుంది. పైగా టైం ఎక్స్టెన్షన్ చేశారు కాబట్టి ఇంకొకటి 2 ముగ్గులు ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పని మొన్నే అనుకుని ముగ్గు పెట్టాను. కొంచెం వెరైటీగా ఉంటుంది, కాంపిటీషన్కి ఎలాంటి ముగ్గులు అయితే బాగుంటాయి, ఎలా కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని. కానీ ఒక ముగ్గు పెట్టడం మాత్రం నిజంగా చాలా కష్టపడే పెడతారు. అంటే నార్మల్గా పిండి ముగ్గుతోటి వైట్ ముగ్గుతో పెట్టేస్తే ఒకటి, కానీ కలర్స్తో నింపాలి అనుకుంటే అది ఇంకా కష్టం. అందులోనూ ఒక సింగిల్ హ్యాండ్ తోటే పెట్టాలి అంటే అది అంత ఈజీ కాదు, చాలా పేషెన్స్ ఉండాలి. అంటే నాకు ఇంత పెద్ద ముగ్గు పెట్టినప్పుడు తెలిసిందనమాట, చిన్నపిల్లలం కాదు మనం ఏమీను, వయసు పెద్దే కాబట్టి పెద్ద వాళ్ళు అవుతున్నాం కాబట్టి కాంపిటీషన్ కానీ పెట్టినా
కష్టపడి ఒక 3-4 గంటలు పెట్టినప్పుడు మీరు ఒక లైక్ ఏదైనా కొట్టి ఏదైనా బాగుందనడం మాత్రం ఆ కష్టం తీరిపోతుంది. ప్రైజ్ వస్తుందా లేదా అని తర్వాత విషయం. కానీ టైం ఉంది కదా, ప్రయత్నం చేద్దామని అనుకుని చేశాను. కానీ నాకు అనిపించింది, ఇంత కష్టపడి పెడుతున్నాను కదా, చాలామంది ప్రపంచంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, వాళ్ళు ఎంతోమంది కలిసి పెట్టుకోవచ్చు, ఏదైనా పరికరాలతో యూజ్ చేసేసి ఈజీగా పెట్టేయచ్చు. నేనేమో చేతితోటి ఇంత కష్టపడి పెడుతున్నాను. జల్లెడలో లేకపోతే మోడర్న్ టెక్నాలజీ ప్రకారం బోర్డు అనే పరికరాలు ఇప్పుడు వచ్చాయి, ముగ్గు వేసేవి కూడాను. సో వాటితో వేసేయచ్చు, నలుగురు కలిపి పెట్టచ్చు. ఒక్కొక్కళ్ళు ఇంట్లో చాలామంది చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఉంటే కలిపి పెట్టచ్చు కదా. ఇలా ఒక్కళ్ళు సింగిల్గా కష్టపడే వాళ్ళకి ఎలా గుర్తించి ఇస్తారు? ఇది తెలియదు కదా, ముగ్గు జస్ట్ షేర్ చేస్తాం అంతే మనం అని అనిపించినప్పుడు అబ్బా ఎలా మరి అని అనిపించింది. సరే ఏదో అంటాం, మళ్ళీ మనం రాయి వేసుకుంటాం కదా, వచ్చే టైం వస్తే అదే వస్తుంది, రాందైతే ఎప్పటికీ రాదు అలా అనుకుంటాం కదా. సరే అనుకుని ఆ ముగ్గు అయితే పెట్టాను. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను, పెద్ద ముగ్గు చాలా టైం పట్టింది పెట్టడానికి అని చెప్పని. ఇంకా కమింగ్ టు ద మెయిన్ పాయింట్కి వచ్చేసరికి ఫ్రైడే వ్లాగ్. ఫ్రైడే అనగానే ఏంటో ఒక స్పెషల్గా అనిపిస్తుంది, మీకు ఒక మంచి ముగ్గు పెట్టాలి, దాంతోపాటు కొన్ని మంచి విషయాలు కూడా. మామూలుగా ఎప్పుడు మన ఇల్లు గుడిలో ఉండే పవిత్రమైన పాజిటివిటీ మన ఇంట్లో కూడా ఉండాలి అనుకుంటే మనం ఖచ్చితంగా ఇలాంటి దాని మీద వీడియోస్ చాలామంది చేస్తుంటారు. బట్ కొన్ని విషయాల్లో మనం ఏంటంటే కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈరోజు అవి నేను షేర్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే ఇల్లు ఎప్పుడు నీట్గా పెట్టుకోవాలి, అందరికీ తెలిసిందే అది. కానీ గుడిలో ఉండే పవిత్రత ఏదైతే, మనం ప్రశాంతత ఇప్పుడు మనం గుడికి వెళ్తేనే దొరుకుతుంది, ఇంట్లో మనకి ఎందుకు ఉండట్లేదు, మన ఇంట్లో కూడా అదే దేవుడు ఉంటున్నాడు కదా అనుకున్నప్పుడు మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్. అంటే ఎప్పటి పని అప్పుడు, ఏది చేయాలనుకున్నప్పుడు అప్పుడు చేయాలంటే కల్కాక మాచికరో ఆచికాక మభీకరో అంటాను చూసారు మనం. అలా మనం ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే మనకి పని బడ్డను అనిపించదు. హౌస్ వైఫ్స్ కనిపిస్తుంది ఈరోజు బద్ధకంగా ఉంటే స్కిప్ కొడుతూ ఉంటాము. అందరూ ఒకలాంటి పని రోజు చేసేయాలంటే కష్టం. కానీ ఒక అలవాటు చేసుకుంటే కనుక మనకి అది కష్టం అనిపించదు. రీసెంట్గా మామూలుగా ఒక 2 నెలలు అయిందేమో, పనమ్మాయి మామూలుగా కొంచెం ఇంట్లో ఏదైనా ఎక్స్ట్రా పని ఏదైనా చేస్తూ ఉండేది. ఎందుకునో వాళ్ళతోటి అప్పుడప్పుడు మనకు గొడవలు అవుతూ ఉంటాయి కామనే పనమ్మాయిల మీద, ఎందుకంటే వాళ్ళ టైంకి రాకపోయినా చెప్పకుండా మానేసినా అవుతుంది. వాళ్ళ మీద కోపం తెచ్చుకోవడం మాత్రం మనలో కసిగా అనిపిస్తుంది. వాడు అన్ని ఇల్లు చేసినప్పుడు మనం ఎందుకు చేసుకోలేము, మన ఇల్లు ఒక్కటే మనం ఎందుకు చేసుకోలేము, మనం ఎందుకు నీట్గా అన్ని పనులు పెట్టుకోలేము, వాళ్ళు లేనిదే మనం చేయలేమా అని ఒక ఏదైనా అనిపించడం మాత్రం ఆ కసి ఉంటే చూసారు. అప్పుడు మాత్రం మనం కొన్నాళ్ళు చాలా బాగా చేసుకుంటాము. ఇంచుమించు 2 నెలలు అయిందేమో, అప్పటి నుంచి ఇంట్లో అన్ని పనులు అంటే తడిబట్ట అది ఓకే పెట్టి వెళ్ళిపోతుంది, అంటుతాం వెళ్ళిపోతుంది తప్ప ఇంట్లో మిగతా క్లీనింగ్లు కానీ ఇంకా బట్టలు ఆరేసుకోవడం, బట్టలు మడత పెట్టుకోవడం, అంటు సర్దుకోవడం, మనకి ఇవన్నీ వంట టిఫిన్లు పిల్లలు, పైగా దాంతోపాటు వీక్లీ క్లీనింగ్స్ ఎక్కడక్కడ పెట్టుకుంటూ ఉండాలి. ఏదో ఒకటి పిల్లలతో టైం స్పెండ్ చేసాడు, మన పనులు మన యాక్టివిటీస్ ఆల్రెడీ మనకు ఉంటాయి కదా, యూట్యూబ్ అనో సంగీతం అనో ఇంకేవో యాక్టివిటీస్ ముగ్గు పెట్టుకోవడం. బట్ ఎన్ని ఉన్నా మన మనసు ప్రశాంతంగా ఉండి మన ఆలోచనలు కరెక్ట్గా ఉండి చేసుకోవాలి. మనం ఖచ్చితంగా ఒక సంకల్పంగా మనం ఉన్నాం అనుకో, అప్పుడు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. ఎప్పుడైనా ఆధారపడ్డాము అంటే మనం చేయలేకపోతాం. ఇంతకుముందు పనమ్మ చేసేటప్పుడు నేను ఏం చేయలేకపోయేదాన్ని, ఏంటి నేను ఎప్పుడే ఏం చేయలేకపోతున్నాను, నా దగ్గర ఏంటి అసలు ఓపిక లేదు. ఇప్పుడు ఓపిక ఉందని కాదు, కానీ వాళ్ళు చేస్తున్నారు మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనుకున్నప్పుడు లేదు, ఖచ్చితంగా మనం చేసుకోవాలి, మన ఇల్లు మనం శుభ్రంగా పెట్టుకోవాలి, ఓపిక తెచ్చుకోవాలి, బాగా తినాలి, చక్కగా టైంకి అన్నీ చేసుకోవాలి అని అనుకుని వాళ్ళ మీద కోపంతో అనుకున్నప్పుడు ఎక్కడికక్కడ నీట్గా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు పని అయితే చక్కగా జరుగుతుంది అనిపించింది. అందులో మన చుట్టుపక్కల చిన్నవే కదా అసలు చేద్దాం అనుకుంటే అవి ఖచ్చితంగా డస్ట్ పట్టి అలా మనకే ఇబ్బందిగా ఉంటాయి చూడడానికేను. ఏ మూల చూసినా నీట్గా ఎంతవరకు మనం చేసుకోగలము పైనవన్నీ అంత నీట్గాను మనం చక్కగా ఎప్పటికప్పుడు దులుపుకోవడం, ఎక్కడ వస్తువులు అక్కడ మళ్ళీ పెట్టడం, వాటిని చుట్టూ ఉన్న వాటిలో ఏమైనా ఉంటే నీట్గా వారానికి ఒకసారి శుభ్రంగా తుడుచుకోవడం, ఎప్పటి బట్టలు అప్పుడు మడత పెట్టుకుంటూ ఉండడం, వాషింగ్ మిషన్లో బట్టలు వేసేవి కూడా ఎప్పుడు ఎక్కువ కుప్ప పెట్టి మాసిన బట్టలు ఇంట్లో ఎక్కువ రోజులు ఉంటే అది కూడా అలక్ష్మి సూచికం కదా, వాటిని ఎప్పటికప్పుడు ఉతుక్కుంటూ ఉండడం, అన్నీ ఎక్కడికక్కడ సెట్ చేసుకుంటూ ఉంటే ఇల్లు అనేది ఎప్పుడు గుడిలో ఉండే పవిత్రమైన పాజిటివిటీ మన ఇంట్లో కూడా ఉంటుంది. అక్కడ కూడా అంతే కదా, మనం అలాగే తుడవకుండా చెత్త అలాగే ఉండి పడేసిన పువ్వులు అలాగే ఉన్నాయనుకోండి, మనకు ఆ ప్రశాంతత ఎందుకు వస్తుంది? గుడిలో కూడాను గుడి అంత అందంగా నీట్గా ఉండే ఒక నీట్గా ఎలా మెయింటైన్ చేస్తారో ఒక ఏర్పాటు ఎలా ఉంటుంది, అలాగే ఇంట్లో కూడా మనము మన పిల్లలు ఇంట్లో ఇల్లు అనేది అందరిది కాబట్టి ప్రతి మూల నీట్గా పెట్టుకోవాలి, మనం ఎక్కడొక్కడ పెట్టుకోవాలి. మనం చేసుకుంటూ ఉంటే మన పిల్లలు కూడా మనం చూసి చేస్తారు. చేయలేదు అంటే కనీసం వాళ్ళ బుర్రలోకి ఎప్పుడో అప్పటికి వెళ్తుంది, ఎప్పుడో అప్పటికి వెళ్ళి
వాళ్ళు చేస్తారు. మనం చెప్పితే చేయరు, మనం చూసి చేసి మనల్ని అబ్జర్వ్ చేసి చేస్తారంటారు కదా, అలాగా వింటారులే వాళ్ళే అని చెప్పని నేను కూడా చూస్తూ ఉంటాను నన్ను కూడాను. అలా అని నేనేదో అద్భుతంగా పెట్టుకుంటాను చెప్పాను, బట్ ఉన్న దాంట్లో నీట్గా పెట్టుకోవాలి, దానికోసం ఎప్పటికప్పుడు సర్దుకోవాలి. ఓపిక లేనప్పుడు ఆఫ్కోర్స్ మనం ఏం చేయలేం, కానీ ఓపిక ఉంటే మాత్రం ఖచ్చితంగా నీట్గా పెట్టుకోవాలి అనుకుంటాను కదా. సో మా ఇల్లు మీ అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు ఈ మధ్యకాలం చాలా రోజులైంది మళ్ళీ ఇల్లు హాల్ అవి చూపించడం మీకు. సరే, ఒక మోటివేషన్గానే ఉంటుంది అని చెప్పని షేర్ చేస్తున్నాను. ఆ రోజు శుక్రవారం వ్లాగ్ ఇది. ముందంతా మనం మామూలుగా ఇంటి పనులు అయ్యాకనే మనం పూజ చేసుకుంటాం. ఇల్లు ఎలా పడితే అలా ఉండి పూజ చేసేసుకున్నా అది ఉపయోగంగా అనిపించదు. ఇంటి ముందు చక్కటి ముగ్గు, అదే మంచిగా మనకి లక్ష్మీదేవి ఆహ్వానం పలకడానికి మంచిగా అనిపిస్తుంది మనకి. ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకుని ప్రశాంతంగా ఇప్పుడు పూజ చేసుకుంటే మనకు కూడా ప్రశాంతంగా, లేకపోతే ఇంటి పనులన్నీ అక్కడ ఉన్నాయి, పైన ఈ పనులు ఉన్నాయి, అక్కడ ఆ పనులు ఉన్నాయి, ఇవన్నీ చేసుకోవాలి అనుకున్నప్పుడు పూజ మీద మనం ప్రశాంతంగా దృష్టి పెట్టలేము. మన మెదడులో చాలా టెన్షన్లు తిరుగుతూ ఉంటాయి. ఉదయాన్నే పూజ చేసేసుకోవచ్చు కదక్క అనుకుంటారు. ఒక పక్క పిల్లలకి బాక్సులు కట్టాలి, మనం ఏం వండాలి, ఏం టిఫిన్ చేయాలి, భర్తకి ఏం బాక్సులు ఇవ్వాలి, మనం వాళ్ళందరూ వెళ్ళాలి, వాళ్ళకి ఏమేమి చెయ్యాలి మనం అన్నప్పుడు ఆతృతలోనూ మనకు పూజ మీద దృష్టి ఉండదు. దీపం పెట్టామో వచ్చేసామా అన్నట్టుగానే ఉంటుంది. లేదా హస్బెండ్స్ చేస్తున్నారు అంటే హ్యాపీగా వాళ్ళకన్నీ మనం సమకూరుస్తాం, వాళ్ళు చేసుకుంటారు, మనం మిగతా పనులు చేసుకుంటాం. మనమే అన్నీ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం రెండింటిని మేనేజ్ చేయడం కష్టం. వాళ్ళు వెళ్ళిపోయాక ప్రశాంతంగా అప్పుడు మనం చేసుకుంటే హ్యాపీగా మనం ఏదో మనకు నోటికి వచ్చిన 4 స్తోత్రాలు చదువుకోవచ్చు, ఏదో ఒకటి చేసుకోవచ్చు. నేనైతే శుక్రవారం మాత్రం నాకు నేనే ప్రత్యేకించి ఇవన్నీ అయ్యాక పూజ చేసుకుంటాను. మిగతా రోజులన్నీ మా వారు చేసుకున్నాను. కామాక్షి దీపం పెట్టుకుంటాను, పంచదీపారాధన చేసుకుంటాను. ఇవన్నీ చేసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. సో మనం చేసుకునే పనులు మనం ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే మనకి ప్రశాంతంగా హాయిగా ఉంటుందని ఈ వీడియో చెప్పుదామని మీకు అనుకున్నాను. ఆ రోజు శుక్రవారం ఇంకా మాట్లాడాలని అనుకున్నాను, కొన్ని మర్చిపోయాను. ఈరోజు మండే అయితే నాకు గుర్తొచ్చిన కొన్ని పాయింట్స్ అయితే మీకు షేర్ చేయగలుగుతున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ముగ్గు నచ్చినా ఏ నచ్చినా తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో మీరు చెప్తారని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఒక మంచి చిన్న ట్రిప్కి వెళ్ళొచ్చాను కదా, ఎవరితోటి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము అనేది మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఒక బ్లెస్డ్ డివైన్ ఫీలింగ్ అంతే అది ఏంటన్నది మీకు కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇప్పుడే కొంచెం ఫోన్ అప్డేట్లోకి వచ్చింది కాబట్టి కొంచెం టైం పడుతుంది మీకు అప్లోడ్ చేయడానికి. సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.